సప్తగోవు ప్రదక్షిణ కార్యక్రమం హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి ఈట్ల రాజేందర్, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈట్ల రాజేందర్ మాట్లాడుతూ నడమంత్రపు సిరితో గ్రామీణ సంస్కృతి ధ్వంసమైందన్నారు. పాశ్చాత్య నాగరికత మాయలో పడి మన పద్ధతులు మార్చుకోరాదని హితవు పలికారు. మన బతుకు ఒక అర్థం ఉంది. సాంప్రదాయాలు, మన పాత పద్ధతులు, మన యొక్క జీవితాలతో పశువులు పెగవేసుకున్నటువంటి బంధాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. పాశ్చాత్య నాగరికత మాయలో పడి మన పద్ధతులు మార్చుకోవద్దు. అనవసరమైన రోగాలని, అనవసరమైన టెన్షన్ని మనం తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భం పనిచేస్తూ, ఇవాళ సబ్ కావచ్చు కాక, మొదలే కావచ్చు కాక, కొద్దిమందే పాల్గొనవచ్చు కాక, కానీ మరొకసారి మనుషులలో ఆ ఆలోచనని, ఆ పాత పద్ధతుల్ని రేకెత్తడానికి తోడ్పడదని చెప్పి మనసారి కోరుకుంటూ, గోవులను పరిరక్షించడం మన బాధ్యత అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. సంస్కృతి సాంప్రదాయాల్లో ఆవులకు తొలి ప్రాధాన్యత ఉందని, అటువంటి గోవులను వధశాలలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించేందుకు మతాలకు అతీతంగా ఏకమవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక మందిరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇది మంచి కార్యక్రమం. గోదావరి పుష్కరాలు దగ్గర పడుతుండటంతో యాత్రికుల సౌకర్యార్థం చేపట్టిన పనులను వేగంగా